యూనివర్సల్ టాకీస్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా అలా ఇలా ఉంటుందా? సో ఇటీవల ఆయన వరుస సినిమాలతో అందరినీ అలరిస్తున్నారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అతి తక్కువ టైం తీసుకుని కంప్లీట్ చేసి ఆయన తనదైన మార్క్ చూపించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూనే తాను సైన్ చేసినటువంటి మూవీస్ ను కూడా చక్కచక్క కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయానికి వస్తున్నట్లయితే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఆరి టీం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ దానికి ఆన్సర్స్ ఇచ్చింది. ఇంతకీ ఏం న్యూస్ వస్తుంది, దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారు అనే విషయానికి వెళ్తే, ఇటీవల రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెన్సేషనల్ సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. హరీష్ శంకర్ కాంబోలో వచ్చినటువంటి ఇది సెకండ్ మూవీ. సో ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తను నెక్స్ట్ మూవీ ఎవరు, తన నెక్స్ట్ ఈ డైరెక్టర్ తోనే చేసేది, ఈ ప్రొడ్యూసర్ సంస్థకు ఆల్రెడీ ఒక మూవీకి ఓకే చెప్పారు. ఇలాంటి ఎన్నో న్యూస్, ఎన్నో కథనాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. సో ఇటువంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ స్పందించడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఏ సినిమాలకి ఓకే చెప్పలేదు, ఏ కొత్త సినిమాకి ఓకే చెప్పలేదు. సో అన్ని అధికారిక హ్యాండిల్స్ తో, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, అఫీషియల్ వెబ్సైట్స్ లో అన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఆయన ఏదైనా కొత్త సినిమాకు ఓకే చెప్తే. ఇక ఓజీ 2 విషయానికి వస్తే, అది సరైన సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తారు. సో ఎవరు ఎటువంటి కథనాలు చెప్పినా, ఎటువంటి న్యూస్ చెప్పినా నమ్మకండి అంటూ పవన్ కళ్యాణ్ గారి సంస్థ రియాక్ట్ అయింది. సో మనం చూస్తున్నాం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఆయన ఓకే చెప్పినట్టుగా, నెక్స్ట్ ఈ డైరెక్టర్ తో, ఆ డైరెక్టర్ తో అని చెప్పి చాలా కథనాలు వినిపించాయి. సో మొత్తానికైతే దీని గురించి వారి సంస్థ స్పందించడం, దీనిపైన ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఆల్రెడీ ఓకే అనుకున్నటువంటి ప్రాజెక్ట్, అదే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో. సో సురేందర్ రెడ్డికి ఆల్రెడీ ఓకే చెప్పారు కాబట్టి తన నెక్స్ట్ మూవీ మాక్సిమం విత్ సురేందర్ రెడ్డి గారితోనే ఉండొచ్చు. ఇప్పటికే సురేందర్ రెడ్డి గారు ఫుల్ స్క్రిప్ట్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. సో ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూ, అటు రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇటు తాను సైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడం కానివ్వండి, చకచకా కంప్లీట్ చేయడం కానివ్వండి, మరి కొత్త సినిమాలకి ఆయన ఎప్పుడు ఓకే చెప్తారు. మరి మొత్తానికి మనం నెక్స్ట్ వచ్చే మూవీ అయితే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటికే ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పేసారు. వీరిద్దరు కాంబో కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది. మరి ఇది అసలు సో కథ ఎప్పుడు ఓకే చేస్తారు, ఎప్పుడు షూటింగ్, అంటే ఆయన షూటింగ్ పాల్గొన్నారంటే చూసాం మనం. ఉస్తాద్ భగత్ సింగ్ ఓన్లీ 45 కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చి ఒక సెన్సేషనల్ సృష్టించారు. సో మరి సురేందర్ రెడ్డి గారి మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఆ నెక్స్ట్ ఎవరితో ఉంటుందని అయితే అభిమానులకు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికే చాలా చాలా కథనాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారి సంస్థ రియాక్ట్ అయ్యి ఒక స్పష్టత ఇవ్వడం అయితే ఒక కొలిక్ వచ్చేసింది. ప్రెసెంట్ ఆయన ఏ మూవీస్ కి ఇంకా ప్రణాళికలు వేసుకోలేదు. సో ఫ్యూచర్ లో అనౌన్స్ ఆయనే చేస్తారు ఓజీ 2 గురించి కూడా అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.